భారతదేశంలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు శామ్ పిట్రోడా వారసత్వ పన్నుపై ఒక ప్రకటన చేశారు. మన దేశంలో వారసత్వ పన్ను లాంటి కొత్త విధానాలు తీసుకురావలసిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ వారసత్వపు పన్ను చట్టం అమెరికాలో అమలు చేస్తున్నారని చెప్పారు. అమెరికాలో ఎవరైనా ఒక $100 మిలియన్ విలువైన ఆస్తులను కలిగి ఉంటే అతను చనిపోయినప్పుడు అతని పిల్లలకు 45% మాత్రమే ఆస్తులు బదిలీ అవుతాయి. మిగిలిన 55% ఆస్తులు ప్రభుత్వం తీసుకుంటుంది. అంటే ఎవరైనా ఒక వ్యక్తి ఎక్కువగా ఆస్తులు ఉండి అతను చనిపోతే ఆస్తిలో సగం వాటా ప్రభుత్వం తీసుకుంటుంది. దీనిని ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అంటారు. అమెరికాలో ప్రస్తుతం అమలవుతున్న ఈ వారసత్వ పన్ను విధానాన్ని శామ్ పిట్రోడా మెచ్చుకున్నారు. సమాజం కోసం ఇలాంటి వ్యవస్థల అవసరం ఎంతైనా ఉందంటూ ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వారసత్వ పన్ను యుఎస్, యుకే, జపాన్, ఫ్రాన్స్, ఫిన్లాండ్ లాంటి దేశాలలో ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే భారత చరిత్ర పుటల్లో వారసత్వపు పన్ను ప్రస్తావన ఉంది. ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు వెల్త్ ఆఫ్ నేషన్స్ చట్టం 1953లో అప్పటి భారత ప్రభుత్వం వారసత్వ పన్నును ప్రవేశపెట్టారు. అయితే ఈ వారసత్వ పన్నుపై అప్పట్లో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో 1958లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం కాలంలో అప్పటి ఆర్థిక మంత్రి విపి సింగ్ ఈ పన్నును రద్దు చేశారు. తిరిగి 2011లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగిన ప్రణాళికా సంఘం సమావేశంలో ఆనాటి హోం మంత్రి చిదంబరం ఈ పన్నును తిరిగి ప్రవేశపెట్టాలనే ఆలోచనను మొదటిసారిగా ప్రతిపాదించారు. అప్పటి నుండి ఈ వారసత్వ పన్ను వార్తల్లో వినిపిస్తూ వస్తోంది. తాజాగా మళ్లీ శామ్ పిట్రోడా వారసత్వ పన్ను గురించి తన సోషల్ మీడియా ప్లాట్ఫాంలో ప్రస్తావించారు. అయితే శామ్ పిట్రోడా చేసిన ఈ వారసత్వ పన్ను ప్రకటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై శామ్ పిట్రోడా వివరణ ఇచ్చారు. తాను వాస్తవాలను మాత్రమే ప్రస్తావించానని, వాటి గురించి ప్రజలు చర్చించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పారు.